విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తీరు చర్చనీయాంశమైంది. అధికారంలో లేకపోయినప్పటికీ ఆయన చీపురుపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే 80% పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలలైనా మిగిలిన 20% పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు బెల్లాన చంద్రశేఖర్. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జగన్ ముందు చూపు వల్లే వేగంగా సాగాయని, జిఎంఆర్ సంస్థ ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేసిందని తెలిపారు. అభివృద్ధి పనులపై టీడీపీ నేతలు అనవసర క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అయ్యా, ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు, షార్ట్ కట్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత దీనికి సంబంధించిన డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను. వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంటుగా ఇది నాకు బ్రిడ్జి చాలా అవసరం, ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన షాకింగ్ చేసి ఆయనే ట్రైన్లో వచ్చి వాళ్ళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు. దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం వాళ్ళ శ్రీని నేను అందరం ఉన్నాం. వెళ్ళి డిఆర్ఎం గారికి చూపించి ఇది పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు, తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు. దాన్ని పూర్తి చేసేది కూడా మేమే చెప్పి తెలియజేస్తాం. అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్, గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫుట్ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అవ్వకపోతే ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా తీసుకొచ్చి ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా మరి దాన్ని ప్రారంభోత్సవం చేసి చీపురుపల్లి ప్రజలకు అంకితం చేసాం. అంతేకాదు ఇవాళ అమృత భారత్ కింద ఇవాళ చీపురుపల్లి కానీ కొప్పులు కానీ ఇది డిఆర్ఎం గారితో ట్రైన్లో స్పెషల్ వాహన ట్రైన్లో వచ్చినప్పుడు తీసిన ఫోటో డిఆర్ఎం గారితో మాట్లాడి అమృత భారత్ కింద చీపురుపల్లి కొప్పులు, అలాగే కొత్త వలస, పార్తీపురం, కొప్పులు, సాల్ట్, ఇవన్నీ ట్రైన్స్ని కూడా 149 కోట్ల రూపాయలతోని ఆధునీకరణ చీపురుపల్లి రైల్వే స్టేషన్స్ అన్ని చీపురుపల్లి కాదు ఆధునీకరణ కోసం అమృత భారత్ కింద తీసుకొచ్చాం 23లో. దానికి సంబంధించిన కాపీలు ఉన్నాయి, మీకు ఇస్తాను. అమృత భారత్లో శాంక్షన్ అయిన కాపీలు కూడా ఉన్నాయి, మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అమృత భారత్ కింద శాంక్షన్ అయింది 149 కోట్లు. దాంట్లో చీపురుపల్లి ఒకటి ఉంది, కొప్పులు ఒకటి ఉంది. చీపురుపల్లి సంబంధించినంత వరకు కూడా దానికి ఇప్పుడే అటుపక్క కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అయింది, స్టేషన్ కూడా కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు స్టేషన్ సంబంధించినంత వరకు కూడా దానికి ఏంటంటే 3వ లైన్ ఇటుపక్క వస్తుంది కనుక దాన్ని ఆపేసి చీపురుపల్లి వైపు స్టేషన్ కడదాం అనుకుంటాం. అది కూడా అమృత భారత్లో మేము తీసుకొచ్చింది, నేనున్నప్పుడు తీసుకొచ్చిందే. ఆపాల నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందే, అదే అమృత భారత్ సంబంధించింది. సరే, ఇప్పుడున్న స్టేషన్ కూడా గతంలో ఎంపీగా ఉండేటప్పుడు 50 లక్షలు తీసుకొచ్చి దాన్ని కూడా ఝాన్సీ గారు ఉండేటప్పుడు దాన్ని 50 లక్షలు తీసుకొచ్చి ఆధునిక కొత్త స్టేషన్ కొత్తగా కట్టడం, మెట్లు ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్ కూడా కొంత కట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కానీ ఏ రోజు కూడా అవాళ కేంద్ర మంత్రులుగా ఉండేటప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి చీపురుపల్లి స్టేషన్కి ఇవి పెట్టారు, బెంచీలు పెట్టారు. అంతే, అశోక్ గారి పేరు మీద కూర్చోడానికి బెంచీలు పెట్టి ఇచ్చారు తప్పించి ఏ రోజు కానీ దానికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఇది కానీ కౌంటర్ కానీ లేకపోతే షెడ్లు కానీ లేకపోతే ఈ వేటి గురించి ఏ రోజు పట్టించుకోలేదు. నేను తీసుకొచ్చాక ఇవాళ షెడ్లు కట్టించి ఆ ప్లాట్ఫారాలు ట్రైన్స్ పెద్దమని చెప్పి ప్లాట్ఫారాలు పెద్దవి పెంచాము, దాని మీద షెడ్లు కట్టించే కార్యక్రమం. ఇది మంత్రి గారు ఆలోచన ద్వారా మీకు చేసే కార్యక్రమం చేశాను. గతంలో పెద్దపతి సత్యనారాయణ గారి టైంలో ఆలోచనతో చేసే కార్యక్రమం చేశాను. ఇవి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం.